విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అతిరథ మహారథులందరికీ కూడా సాదర స్వాగతం, సుమస్వాగతం. ఎక్స్పీరియం ఈవెంట్ని ఇవాళ ఒక చక్కటి నృత్య ప్రదర్శనతో ప్రారంభిస్తున్నాము. పెండ్యాల లక్ష్మీప్రియ తను ఒక కూచిపూడి నర్తకి, 2024 జాతీయ కళా ఉత్సవం విజేత, ప్రధానమంత్రి అలాగే ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగానే రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా ఈ అమ్మాయి అందుకుంది. 2024లో ఇంత చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఈ పాపకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, లక్ష్మీప్రియకి గట్టిగా చప్పట్లతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. తను కూచిపూడి నృత్య ప్రదర్శన వినాయక వందనంతో మొదలుపెట్టి అలాగే గురువుని, తల్లిని, తండ్రిని స్తుతిస్తూ ఈ నృత్య ప్రదర్శనని మీ ముందు ప్రజెంట్ చేయబోతుంది. అండ్ ఇందాకే తను మాట్లాడుతూ చెప్పింది, నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆయన తనకి ఒక కొత్త పేరుని, బిరుదుని ఇచ్చారు అని, చైతన్య అని. సో చైతన్యవంతమైనటువంటి ఈ నృత్యాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నాం. థ్యాంక్ యూ. తన జెండాని పాతిన లీడర్, ద లెజెండరీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించే ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన సందర్భంగా సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మినిస్టర్ ఫర్ టూరిజం, వారికి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. అభిమానులు ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు అన్నయ్య, ప్రపంచం మెచ్చినటువంటి జగదేక వీరుడు, ఎన్నో కోట్ల మంది హృదయాల్ని గెలిచినటువంటి విజేత, మా ఆపద్బాంధవుడు, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అంటే దాని వెనకాల ఉండేటువంటి కారకులు రామడుగు రామదేవరావు గారు, వారి విజన్ 25 సంవత్సరాల కళ, 12 సంవత్సరాల ఎగ్జిక్యూషన్, 6.5 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్, 150 ఎకరాల్లో 25కి పైగా యూనిక్ ప్లాన్స్, 25,000కి పైగా యూనిక్ ప్లాన్స్ ని తీసుకొని వచ్చి 85 కంట్రీస్ నుంచి దిగుమతి చేసి ఇంత అద్భుతాన్ని సృష్టించారు అంటే గట్టిగా ఒకసారి చప్పట్లతో మన రామదేవరావు గారికి అభినందనలు తెలియజేద్దాము. అలాగే కాళే యాదయ్య గారు ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. 3.5 కోట్ల రూపాయల విలువైనటువంటి అరుదైన మరియు ప్రాచీన వృక్షాలు, 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల విలువైన శిల్పాలు, ఇలాంటి అద్భుతమైన నిధి సంపదని ఈరోజు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ మహోత్సవం జరుగుతోంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, సో ఈరోజు జ్యోతి ప్రజ్వలనతో ఇవాటి కార్యక్రమాన్ని శుభప్రదంగా మన సీఎం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేశాము. మరి ఇప్పుడు ద టీజర్ ఆఫ్ ఎక్స్పీరియం డిజిటల్ లాంచ్ కార్యక్రమం, బ్యూటిఫుల్ టీజర్ ఆఫ్ ఎక్స్పీరియం. అలాగే ఇప్పుడు వేదిక మీదకి వనజీవి రామయ్య గారు, వారి సతీమణి గారు విచ్చేశారు. దుస్సెర్ల సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆల్సో మనం జస్ట్ టీజర్ మాత్రమే చూసాము. లెట్స్ హ్యావ్ ది ఏడీ ఆఫ్ ఎక్స్పీరియం డిజిటల్ లాంచ్ ప్లీజ్. ప్రకృతితో మమేకమైన అద్భుతమైన ఆవిష్కరణలు, అపరూపమైన కళలు, జీవకళ ఉట్టిపడే కళా. ముఖ్యమంత్రి గారు, తర్వాత చిరంజీవి గారు, తర్వాత సీఎం రమేష్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అందరికీ స్వాగతం. యాక్చువల్గా నాకు స్టేజ్ ఫియర్, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అయిన తర్వాత ఇంతమంది పెద్దల ముందు మాట్లాడడం కొంచెం దీనిగా ఉంది. బట్ అల్టిమేట్గా సీఎం గారు వచ్చేసేసి గార్డెన్ విజిట్ చేయడం అనేది అసలు కళలో కూడా ఊహించలేదు నేను. అది యాక్చువల్గా ఇది నేను ఎంతో రుణపడి ఉన్నాను. యాక్చువల్గా అట్లాగే చిరంజీవి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సీఎం రమేష్ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తర్వాత అందరు పెద్దలు వచ్చేసేసి ఇంతసేపు యాక్చువల్లీ సీఎం గారు నాతో పాటు నడిచారు. ఓకే, చాలా ఆనందంగా ఉంది దీనికోసం అని చెప్పేసి. యాక్చువల్గా ఎంతోమంది పెద్దలు వచ్చారు ఇక్కడికి. అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే అంటారు కదా,
పీపుల్ హూ వర్క్ వెరీ హార్డ్ స్పీక్ వెరీ లిటిల్ అని. దీన్ని బట్టి అర్థమవుతుంది నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమంలో మనందరం వేచి చూస్తున్నటువంటి స్పీచెస్ మొదలవ్వబోతూ ఉన్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు తరాలు మారినా, పద్ధతులు మారినా, పలుకుబడులు మారినా ఎన్నటికీ మారనటువంటి స్టార్డమ్ మా మెగాస్టార్ చిరంజీవి గారిది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయులు మా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరాల నాటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే వా, ఇలాంటి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే, ఏ వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అంత టెంప్ట్ అయ్యేవాడు. అలాంటిది ఇక్కడ హైదరాబాద్లో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు. అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట చూసేవాళ్ళు నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి అంత ఫ్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనపడ్డాడు, ఒక కళాకారులా కనపడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలంటే ఈ వరకంటే ఏదో వేలలోనో లక్షలోనో చెప్పేవాడు. ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే వా, ఎందుకు మరి మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నవ్వుతో నా భవిష్యత్తు. ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే కనుక ఏ వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మనలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలుగా నిలిచిపోతారు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్, అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చట పడిపోతున్నారంటే అంత ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్కి సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించి చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు, ఆ సామర్థ్యం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, అందుకు సమాయుత్తమై ఉన్నారు ఆయన. అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారి. వాళ్ళు చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి, ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్దేవ్ మీద ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే, ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే, వాళ్ళ కళ్ళలో పడితేనే, వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమంది కవింది కలుగుతుంది, మరి ఎంతోమంది ఈ ప్లేస్ని వాళ్ళ ఈవెంట్స్కి ఉపయోగించుకుంటారు. తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్తమై ఉన్నారు. అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్దేవ్, అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒక కళాకృతి అవుతుంది. అది రాష్ట్రానికి వన్ని తీసుకొస్తుంది, హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది. ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటుంది. వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. ఎక్స్పీరియన్స్లో చిరంజీవి గారు స్టెప్పులు వేసినటువంటి ఈనాటి ఎక్స్పీరియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ యువ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, మనందరి అభిమాన నటుడే కాదు నాయకుడు కూడా మరి చిరంజీవి గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, అట్లాగే రమేష్ గారు, సీఎం రమేష్ గారు, అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అనిల్ కుమారు ఎంపీ గారు, అట్లాగే కాళీ యాదయ్య గారు గౌరవ శాసనసభ్యులు, మల్రెడ్డి రంగారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, అట్లాగే విజయేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిత్రులారా, ఈరోజు ఒక మంచి ఎకో టూరిజం పార్కును ప్రారంభించడానికి, ఎకో టూరిజంను ఒక మంచి పర్యాటక కేంద్రంగా, వ్యాపార దృక్పథం కాకుండా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేసి రామ్దేవ్ గారు దాదాపుగా 25 సంవత్సరాల తన అనుభవాన్ని, ఆదాయాన్ని ఈ 150 ఎకరాలలో ఒక మంచి పార్కును ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి నాతో పాటు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మనందరి అభిమాన నాయకుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి, అదేవిధంగా తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా చీఫ్ విప్ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి గారిని, లోక్సభ సభ్యులు మిత్రుడు సీఎం రమేష్ గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, స్థానిక శాసనసభ్యులు కాళీ యాదయ్య గారిని, ఇతర రంగారెడ్డి జిల్లా నాయకులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో, మంత్రులతో చర్చించి తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో రాణించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు,
ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం, అదేవిధంగా ఎకో టూరిజం. వీటితో పాటు ఎవరిని కదిలించినా మన వాళ్ళని బెంగళూరు జిందల్లో జాయిన్ అయినాను కొంతకాలము అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం. ఫారెస్ట్లు, ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం. అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద, ఎకో టూరిజం మీద, టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి చాలా మందిరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కవాల్ కావచ్చు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం, అక్కడ మందిరాలకు, అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు. మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది. ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించినాం. దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారీలో కీలక పాత్ర పోషించి రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామదేవరావు గారి ఏర్పాటు చేసిన 150 ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు. ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు, రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది, రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది. ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎవరైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్, చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు. 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీహిల్స్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను. ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి. ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీంతో పాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు, వికారాబాద్కి హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయాయి.
అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో. మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది. తొందరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసిండు. తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది. ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు. ఇది ఒక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు, సీఎం రమేష్ గారు, మా మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ రావడం, ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు, ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు, ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒకడ గ్రామాల దగ్గర ఆ మొక్కల్లో పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం. కానీ 6 నెలలు సంవత్సరం పెంచితే అవి మేము నాటినప్పుడు 20-30% కంటే ఎక్కువ బ్రతకడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా. 2-3 రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినాం. మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా. భారతమాత కడుపున పుట్టినటువంటి పద్మశ్రీ రామయ్య గారు. రామయ్య గారు ప్రకృతే మన పంచప్రాణము, ప్రకృతే మన హరితహారము, ప్రకృతిని కాపాడితేనే మనకి ఉనికి ఉంటుంది అని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా మనకి ఆదర్శం. వనజీవి రామయ్య గారి జీవితాన్ని ఆశయంగా స్వీకరిద్దాము, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుదాము. ఈరోజు ఈ ఎక్స్పీరియం సెంటర్ లాంచ్ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని సత్కరించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చెక్ను అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. వీరు నిజంగానే మనకి ఆదర్శం. శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం. రామ్దేవ్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ऑफिशियल टिकेट अनवीलिंग కూడా జరుగుతుంది అండ్ ఆ తర్వాత కాఫీ టేబుల్ బుక్ లాంచ్ కూడా జరుగుతుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేయడం మాకెంతో